స్వర్గారోపణం. మన గమ్య జీవనం కూడా అదే. సంఘం విశ్వాస సిద్ధాంతములో బోధించేది ఏమిటంటే, మరియమ్మ తన భూలోక జీవితాన్ని పూర్తి చేసిన తరువాత ఆత్మ శరీరముతో పరలోక మహిమలోకి చేర్చబడటం. గ్రేట్ హిస్టరీ. 12వ పాపు గారు, పోప్ పాయిస్ గారు ఇలా మాట్లాడుతున్నారు 1950లో. మునిఫిషియంతిస్మస్ దేయుస్ ద్వారా ఈ సత్యాన్ని విశ్వాస సిద్ధాంతంగా ప్రకటించారు. ఎందుకంటే స్వర్గారోపణం మనిషి గురించి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు తన సృష్టిని విడిచిపెట్టడు అన్నదానికి ఒక నిదర్శనం. దేవుడు మానవ శరీరాన్ని తృణీకరించడు. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం. ఈ మర్త్య శరీరాలు దివ్యమైన క్రీస్తు శరీరంగా ధరిస్తూ ఉంటాయంట. ఈ మర్త్య శరీరాలు దివ్యమైన క్రీస్తు ప్రభు శరీరంలా మనం పొందామని అక్కడ సెలవిస్తుంది. అందుకే క్రైస్తవుని అంతిమ గమ్యం నాశనం కాదు, పునరుత్థానం మరియు దేవునితో నిత్య ఐక్యతే మన అంతిమ గమ్యం. We all must be united in resurrected Christ.